ఉల్లిపాయ శివుడు మనకు నేర్పిన నీతి కథలు. ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి శివాలయానికి వెళ్ళి శివుడు దర్శించుకుందాము అని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాలు కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుంచి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడినది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, లేవు, నీ బాధకు కారణమేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అని శివుడు అడిగాడు. పరమశివా, నీకు ప్రణామములు. నీకు నమస్కరించి నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను, బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు ఎవరూ లేరు స్వామీ, తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డా, నీకు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు ఇస్తున్న వరం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీళ్లు రావడానికి ఉన్న అసలు కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.